కాబట్టి పృథివీ గోవే, సరస్వతి గోవే. కాబట్టి గోమాత వైభవము అంటే సాక్షాత్ పరదేవత వైభవమే. మన అదృష్టం ఏమిటంటే 4 ఆశ్రమముల వాళ్ళు, అన్ని వర్ణముల వాళ్ళు అందరూ ఏ నియమం పాటించవలసిన అవసరం లేకుండా మనం ముట్టుకుని మనం సంతోషంగా పూజ చేసుకోవడానికి, సేవించడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపము ఈ భూమి మీద గోమాత. అంత గొప్పది గోమాత. పొద్దున్న లేవగానే గోస్మరణం ఎంత గొప్పదో చెప్తాడు మహానుభావుడు భీష్మాచార్యుల వారు. సాయం ప్రాతర్నమస్యేచ్ఛ గాస్తత పుష్టిమాప్నుయాత్ అంటాడు. పొద్దున్న లేవగానే రాత్రి పడుకునేటప్పుడు తలుచుకోవలసింది ఏదైనా ఉంటే గోవేనయ్యా అన్నాడు. అటువంటి గోవుని స్మరించడం దగ్గర నుంచి 12 చిత్రాలు అంత అందమైనవి గీసి అటువంటి శ్లోకాలన్నీ ఇచ్చి కనీసం అది పెట్టుకుని ప్రదక్షిణం చేసి ఇంట్లోనే ఒక చిన్న పాత్ర పెట్టుకుని రూపాయి వేయండి, ₹1 వేయండి, ₹10 వేయండి, మీ శక్తి కొలది వేసి నెలకొక్కసారి మీకు దగ్గరలో ఏ గోశాల ఉంటే ఆ గోశాల, కాకినాడ గోశాల అడ్రస్ అవన్నీ ఏం అక్కర్లేదు, అక్కడికి పంపించండి అని నేను అంటలేదు. మీకు దగ్గరలో ఏ గోశాల ఉన్నదో ఆ గోశాలకి మీరు ఒక్కసారి వెళ్ళి గోవుకి ప్రదక్షిణం చేసి వీలైతే గోపూజ చేసుకొని ఆ ద్రవ్యాన్ని ఆ గోశాలకి ఇస్తే మనకి, మన వంశానికి, మన సంతానానికి శ్రీరామ రక్ష పెట్టినట్టు.